యాదాద్రి ఆలయ అధికారులతో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధిపై భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఈ సమావేశంలో మాట్లాడారు. దర్శనం చేసుకొని బయటకు వచ్చేటువంటి భక్తులకు తాత్కాలిక షెడ్ నిర్మాణంతో పాటు వారు ప్రశాంతంగా ఉంటున్నారని, ఈ విషయం పట్ల ఆలయ అధికారులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా మరికొన్ని చోట్ల మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే వారికి రోడ్ల నిర్మాణం పూర్తి చేసి లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. డార్మిటరీ హాల్లో పడుకునే వారి సంఖ్య ఎక్కువ ఉండేందుకు హాల్ పెంచుతున్నట్లు తెలిపారు. అన్నదాన సత్రంలో 1000 మంది భక్తులు భోజనం చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దాంతోపాటు కొండపైన ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గూడూరు టోల్ గేట్ నుండి రాయగిరి కమాన్ వరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. గత సాంప్రదాయాలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వచ్చి ఆలయ అభివృద్ధి పేరు మీద కొన్ని సాంప్రదాయాలు బంద్ అయినప్పటికీ వాటిని నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా ఇక్కడ వాళ్ళందరి సహకారంతో ముఖ్యంగా పంతులు కానీ ఇక్కడ శాశ్వత ధర్మకర్త కానీ చైర్మన్ గారు కానీ ఒక్కొక్కటిగా ఇప్పటికీ అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం. ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉంది. కొన్నిటి మీద నిర్ణయం తీసుకోవడం కోసం ఇవాళ గౌరవ ఈవో వారు ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. దాంట్లో చాలా విషయాలు చర్చించి ఒక నిర్ణయం తీసుకొచ్చినాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అక్కడ కూడా డెవలప్మెంట్ సంబంధించినటువంటి అనుమతులు కూడా కొన్ని తీసుకొని ఇక్కడ మా లెవెల్ అయ్యే వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ అక్కడ కమిషనర్ కానీ ఎండోమెంట్ మంత్రితోటి తీసుకున్న నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా కొన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాటిని అన్నింటినీ కులంకషంగా స్టాఫ్తో కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి చర్చించడం జరిగింది. గతంలో ఏదైతే సాంప్రదాయబద్ధంగా